హలో గైస్. సో ఈరోజు మార్కెట్లో మంచి రివర్సల్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. మంత్లీ ఎక్స్పైరీ చాలా మంచి వాలిటేటివ్ సెషన్స్ నడిచాయి. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే రేపటి మార్కెట్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేద్దాం గైస్. అంతేకాకుండా ఈరోజు చాలా కంపెనీస్ పోస్ట్ చేసే రిజల్ట్స్ స్విగ్గీ కానివ్వండి, ఏషియర్ మోటార్స్ కానివ్వండి, మారుతి సుజుకి కానివ్వండి, కోల్ ఇండియా కానివ్వండి, మంచి కంపెనీస్ అన్ని రిజల్ట్స్ పోస్ట్ చేస్తే అవి ఏ విధంగా ఉన్నాయో కూడా డిస్కస్ చేద్దాం. అలాగే మంచిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న ఒక 3 స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ చూస్తే కనుక సో నిఫ్టీ వచ్చేసరికి మనకి 86 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. బట్ మనం మార్నింగ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో ఏదైతే ట్రేడ్ డీల్స్ వల్ల సో ట్రంప్ వల్ల కొంత సో మార్కెట్లో కొంత నెగిటివ్ సెషన్ ఏదైతే ఓపెన్ అయింది అనమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ చాలా స్ట్రాంగ్గా రివర్సల్ కనిపించింది. ఎస్టర్డే ఎక్కడైతే 24,600 రీజన్ అరౌండ్గా సో ఆ రీజన్ నుంచే స్ట్రాంగ్ రివర్సల్ బయస్ అనేది రావడం జరిగిందనమాట. ఈవెన్ మార్కెట్ క్లోజింగ్ టైం దాకా ఆల్మోస్ట్ 2 o'clock దాకా కూడా మార్కెట్ చాలా పాజిటివ్గా 24,600 650 రీజన్ నుంచి ఆల్మోస్ట్ 24,950 రీజన్ దాకా కూడా వెళ్ళిందనమాట. మార్కెట్ క్లోజింగ్ టైంలో మంత్లీ ఎక్స్పైరీ బోత్ సైడ్ పొజిషన్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి షార్ప్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. ఓవరాల్గా మార్కెట్స్ అయితే కనుక చాలా మంచిగా స్ట్రాంగ్ రివర్సల్ అనేది ఈరోజు మనకి 1 day టైం ఫ్రేమ్లో చూస్తే కనిపిస్తుంది గైస్. సో అంతేకాకుండా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 24,900 నుంచి 25,000 రీజన్ సో ప్రెజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ రీజన్. సో ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత షార్ప్ సెల్ ఆఫ్ కూడా కనిపించింది అనమాట. సో ఆ రీజన్ ఎస్టర్డే కూడా టెస్ట్ చేసింది. ఈరోజు కూడా మనకి 24,900 అబోవ్ సస్టైన్ అవ్వడానికి టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అవ్వాలి అంటే కనుక ఈ రీజన్ 24,900 నుంచి 25,000 రీజన్ మనకి బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో 24,250 నుంచి 24,500 రీజన్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లేదు రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ రీజన్ ఒకవేళ టెస్ట్ చేసి మళ్ళీ ఫెయిల్ అయితే కనుక సో మళ్ళీ కూడా 24,700 24,500 సపోర్ట్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది గైస్. మాక్సిమం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ రేపు కనుక 24,900 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్ ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డాబర్. సో డాబర్ ఈరోజు Q1 రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ 3% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ వచ్చేసరికి 1.7% ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే ఎబిటా కూడా 2% ఇంక్రీజ్ అయిందనమాట. సో మార్జిన్స్ కూడా సో ఫ్లాట్గా ఉన్నాయి. ఓవరాల్గా ఫ్లాట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. మనకి ఏదైతే రెవెన్యూస్ ఇవన్నీ కూడా సో అంత హెవీగా పెరగలేదు. సో స్టాక్ అయితే కనుక సో డాబర్ మాత్రం Q1 రిజల్ట్స్ కొంత ఫ్లాట్గానే మనకి పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో మనకి చూస్తే కనుక సో ఏషియర్ మోటార్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 9.5% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ వచ్చేసరికి 14.8% ఇంక్రీజ్ అయింది. ఎబిటా కూడా సో 3% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ స్లైట్గా సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక స్లైట్గా పడ్డాయి. బట్ ఓవరాల్గా సో ఏషియర్ మోటార్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. మనకి ఈరోజు స్విగ్గీ కూడా రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. స్టాక్ కూడా స్లైడ్గా పడుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్విగ్గీ సో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ లాస్ పోస్ట్ చేసింది. ప్రీవియస్గా కూడా ఇట్స్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ. సో లాస్ పోస్ట్ చేయడమే కాకుండా ఆ లాస్ అనేది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక ఇంక్రీజ్ అనేది అయింది గైస్. రెవెన్యూ పాజిటివ్గానే పోస్ట్ చేసింది. ఎబిటా కూడా లాస్ పోస్ట్ చేసింది. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక సో ఎబిటా కూడా లాస్ ఉందన్నమాట. క్విక్ కామర్స్ రెవెన్యూ కూడా మనకి సో పెరిగిందనమాట. సో అలాగే ఫుడ్ డెలివరీ రెవెన్యూ కూడా పాజిటివ్గా ఉంది. బట్ ఓవరాల్గా సో కొంత లాస్ అనేది కొంత ఇంక్రీజ్ అయింది. మెయిన్ బిజినెస్ మనం చూస్తే కనుక సో ఏదైతే నెట్ లాస్ అనేది కొంత ఇంక్రీజ్ అయింది అనమాట. సో 400 అబోవ్ సస్టైన్ అయినంత వరకు కూడా మన స్టాక్లో కొంత సెల్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో కోల్ ఇండియా రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. కోల్ ఇండియా వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 20% పడింది అనమాట ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక. సో అలాగే రెవెన్యూ కూడా సో ఆల్మోస్ట్ 4% పడింది. ఎబిటా కూడా 12.7% పడింది. మార్జిన్స్ కూడా పడ్డాయి అనమాట. సో కోల్ ఇండియా కొంత మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనుకున్నాం. బట్ సో రెవెన్యూస్ సో నెట్ ప్రాఫిట్స్ అన్నీ కూడా కొంత పడ్డాయి. సో అంత మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయలేదు. బ్యాడ్ రిజల్ట్స్ అనేది కోల్ ఇండియా పోస్ట్ చేసింది గైస్. స్టాక్ వన్ వచ్చేసరికి మ్యాన్ కైండ్ ఫార్మా కూడా రిజల్ట్స్ Q1 రిజల్ట్స్ పోస్ట్ చేశాయి అనమాట. సో నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 18% పడింది. సో రెవెన్యూ పాజిటివ్గా ఉంది. ఎబిటా కూడా పాజిటివ్గా ఉంది. బట్ నెట్ ప్రాఫిట్ అనేది కొంత పడింది గైస్. సో ఓవరాల్గా సో మ్యాన్ కైండ్ ఫార్మా కూడా సో ఏదైతే సో నెట్ ప్రాఫిట్ కొంత పడింది కాబట్టి కొంత బ్యాడ్ రిజల్ట్స్ కింద కన్సిడర్ అనేది చేయొచ్చు అనమాట. మారుతి సుజుకి కూడా ఈరోజు మనకి సో రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ స్లైడ్గా ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ ఆల్మోస్ట్ 8% ఇంక్రీజ్ అయింది. ఎబిటా మాత్రం డౌన్లో ఉందన్నమాట. మార్జిన్స్ కూడా కొంత పడ్డాయి. సో బట్ ఏంటి అంటే కనుక మారుతి సుజుకి ఎస్టిమేట్స్ ఏదైతే సిఎన్బిసి వాళ్ళు కానీ వాళ్ళ ఎస్టిమేట్స్ కన్నా కూడా ఎస్టిమేట్స్ని బీట్ చేసిందనమాట. ఇది కొంత మన పాజిటివ్ సైన్ కింద చెప్పొచ్చు. నెట్ ప్రాఫిట్ అయితే కొంత స్లైడ్ 1.7% అరౌండ్గా పాజిటివ్గా పోస్ట్ చేసింది. రెవెన్యూ కూడా బాగానే ఉంది. బట్ ఎబిటా మార్జిన్స్ కొంత పడ్డాయి అనమాట. బట్ ఓవరాల్గా ఎస్టిమేట్స్ని బీట్ చేసింది కాబట్టి కొంత పాజిటివ్ సైన్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. మార్కెట్ అవర్స్లోనే మారుతి సుజుకి మనకి
రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అలాగే చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్కి కొన్ని స్టాక్స్ చెప్పండి అని. సో మంచిగా రివర్సల్ వచ్చిన స్టాక్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సాగిలిటీ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది అనమాట. 40 లెవెల్స్ దగ్గర మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. స్టాక్ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో ఒకవేళ ఏదైతే కంటిన్యూ అయితే కనుక 50-55 రీజన్ ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు గైస్. ఈ స్టాక్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే కార్ ట్రేడ్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. స్టాక్ మూమెంటం కూడా కొంత పాజిటివ్గానే ఉంది. లాస్ట్ 3 to 4 డేస్ బట్టి కొంత పాజిటివ్గానే మూమెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే ఆల్ టైమ్ హై 2000 లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట. ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ అనమాట. అలాగే హెగ్ షేర్లో కూడా మంచిగా రేంజ్ బౌండ్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. బట్ ఏంటి అంటే కనుక కొంత ఆఫ్టర్నూన్ కొంత మార్కెట్ సెల్ ఆఫ్ వల్ల స్టాక్లో పడింది. అబ్జర్వ్ చేయండి. ఏదైతే ప్రీవియస్గా రివర్సల్ వచ్చింది. గ్యాప్ డౌన్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. బట్ 550 పైన ఒకవేళ సస్టైన్ అయితే అప్పుడు కాన్సన్ట్రేట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఈ 3 స్టాక్స్ కొంత పాజిటివ్గా మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.